నేర్చుకోగలిగాను. Now, this is not the greatness of me. అయితే ఇది నా గొప్పతనం కాదు. Because when I went for music lessons when I was 15, on the first day the guitar teacher told me, don't come back again. నేను 15 సంవత్సరాల వయసులో ఉంటుండగా నేను మ్యూజిక్ క్లాస్ కొరకు అన్నట్టుగా వెళ్తే ఫస్ట్ డేనే ఆ మ్యూజిక్ టీచర్ ఏమన్నారంటే మరలా నువ్వు రావద్దు అన్నారు. Because he said you have no qualities of music. మ్యూజిక్ని గురించినటువంటి అర్హతలు నీలో ఏమీ లేవు గనక నువ్వు రావద్దు నాయనా అన్నారు. Because I can't clap to the right beat or sing to the right tune. నేను సరైనటువంటి రాగంలోనూ లేకపోతే సరైనటువంటి తాళంలోనూ నేను పాడగలిగింది వాయించగలిగింది కాదు. But God's way of looking at things is so different. అయితే దేవుడు చూచేటువంటి ఒక విషయం చాలా తేడాగా ఉంటూ ఉంటుంది. And when God gave me he gave me this call to pick up this instrument. మరి దేవుడు నన్ను పిలిచినప్పుడు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది నేను తయారు చేయడానికి అది దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. So no, I did not make it. Only to learn how to play. నేర్చుకున్నాను. నేను తయారు చేసింది కానీ నేను నేర్చుకున్నాను. Correct. And so I told God that I am asthmatic. నేను అప్పుడు దేవునితో చెప్పాను, దేవా నాకేమో ఆస్తమా ఉంది. From the age of 2 till the age of 16, I was on wrong medications. నేను 2 సంవత్సరాల వయసులో నుండి 16వ సంవత్సరం వయసు వరకు వేరొక మెడిసిన్ నాకు ఇవ్వటం జరిగింది, రాంగ్ మెడికేషన్. And as a result of that, 60% of my lungs got damaged. దానివలన నా యొక్క ఊపిరితిత్తులు 60% పాడైపోయినాయి. So I can't breathe properly. కాబట్టి నేను సరిగ్గా ఊపిరి పీల్చలేను. And I have asthma. ఆస్తమా ఉంది. I don't have enough lung capacity to blow. కాబట్టి ఊదడానికి అనుకున్నంత శక్తి సామర్థ్యం నాకు లేదు ఊపిరితిత్తుల్లో. And this is the wrong instrument for somebody who has these problems. మరి ఇలాంటి ఆస్తమా ఉండి ఊపిరి తీసుకోలేక ఉన్నటువంటి వాళ్ళకి ఈ వాయిద్యం అనేటువంటిది అది సరైనది కాదు. But God says, pick it up. అయితే దేవుడు అన్నాడు అది నువ్వు తీసుకో అన్నాడు ఆయన. And today's message is about that. ఈ రోజు నా యొక్క సందేశం కూడా దాని గురించే ఉంది. Basically, God's ways are higher than our ways. నిజంగా చెప్పాలంటే దేవుని యొక్క మార్గములు మన యొక్క మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనటువంటివి. From an earthly point, I would have chosen a different instrument which has no connection with my lungs. భూ సంబంధమైనటువంటి ఒక విషయంలో నేను చెప్పాల్సి వస్తే కనుక నా ఊపిరితిత్తులకు సంబంధించింది కాకుండా వేరొక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేను తీసుకోవచ్చు. But God's ways are so different. కానీ దేవుని యొక్క మార్గాలు చాలా వ్యత్యాసంగా ఉంటూ ఉంటాయి. So he said, go and pick up the instrument. అప్పుడు దేవుడు అన్నాడు వెళ్ళి ఈ ఇన్స్ట్రుమెంట్ నువ్వు తీసుకో అని చెప్పేసాను అన్నాడు. I said, then you heal my lungs. అప్పుడు నేను అన్నాను అయితే నా ఊపిరితిత్తులను బాగు చేయి దేవుడా అన్నాను. He said, if I can use 5 loaves of bread and 2 fish to feed 5,000. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని 5,000 మందికి వాటిని ఆహారంగా పంచిపెట్టగలిగినప్పుడు then I can also use 40% lungs to play the pan flute. ఆ ఉన్న 40% ఊపిరితిత్తుల్ని ఈ ఫ్లూట్ అనేటువంటి దాన్ని దీన్ని వాడడానికి ఊదడానికి నేను శక్తిని ఇవ్వగలను అన్నాడు ఆయన. You know, one small insight about this feeding of 5,000. ఈ 5,000 మందికి ఆహారం పెట్టడంలో ఉన్న ఒక చిన్న విషయం ఏమిటంటే, you know, the disciples gave an option and God had a different option. ఈ శిష్యులైనటువంటి వారు ఒక అవకాశాన్ని ఒక విషయాన్ని చెప్పారు, కానీ దేవుడు యేసు ఆయన వేరొక అవకాశాన్ని అక్కడ పెట్టుకుని ఉన్నాడు. So when Jesus said, let's feed them, మనం యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వారికి మనం భోజనం పెడదాము అన్నప్పుడు, so immediately the disciples calculation was it will take I think 8 months wages. వెంటనే శిష్యులైనటువంటి వారి యొక్క లెక్కలు ఎలా వేసుకున్నారంటే 8 నెలలంత జీతం వచ్చినటువంటిది ఖర్చు పెట్టినా మనం వీళ్ళకి పెట్టగలమా అన్నారు. Now God could have done the miracle of giving money. దేవుడు అద్భుతం చేయాలంటే డబ్బులు ఇచ్చే అద్భుతం చేసి ఉండొచ్చు. Because the disciples immediately calculated how much money it will cost to feed. ఏం చేతనంటే శిష్యులైనటువంటి వారు అంతమందికి భోజనం పెట్టమంటే ఎంత ఖర్చు అవుతుంది, 8 నెలల జీతం తీసుకుంటే ఎంత అవుతుందో అంత ఖర్చు అవుతుంది అని డబ్బుల విషయంలో చూచారు వాళ్ళు. If Jesus would have gone the disciples' way, he could have done a miracle and given the money. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వెళ్ళినటువంటి మార్గంలో కనుక ఈయన వెళ్ళి ఉంటే వాళ్ళకి కావలసిన డబ్బులే ఇచ్చి ఉండేవాడు ఆయన. But tell me, how is it possible in the evening to get so much of food? మరి సాయంకాలం అయిపోయింది, అలాంటి సాయంకాల సమయంలో ఎంతమందికి కావలసినటువంటి ఆహారాన్ని ఎలా సంపాదించగలరు? No restaurant or hotel is in a capacity to feed
5,000 people in 1 hour notice. ఏ హోటల్ కానీ ఏ భోజనశాల కానీ ఇంత తక్కువ వ్యవధిలో తెలియచెప్తే ఎంతమందికి భోజనం పెట్టగలిగినటువంటి స్థితి ఎవరికీ ఉండదు. Even in today's world, it will be difficult. ఇప్పుడున్నటువంటి యొక్క లోకంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అంతమందికి ఒక్కసారి ఒక గంటలో చెప్తే తయారు చేయడం కష్టం. But you see, God's ways are higher. కానీ దేవుని యొక్క మార్గములు ఉన్నతమైనటువంటి యొక్క మార్గములు. So he did not listen to the method of the disciples, శిష్యులైనటువంటి వారు వాడినటువంటి యొక్క పద్ధతిని ఆయన దాన్ని వినిపించుకోలేదు. but rather he used weakness, that is 5 loaves of bread and 2 fish, and he did a miracle of multiplication. దానికి బదులుగా ఒక పిల్లవాని దగ్గర ఉండినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఆయన అంతమంది జనసమూహానికి భోజనం పెట్టి అద్భుతాన్ని చేశారు. See, many times we want a miracle our way. చాలాసార్లు అద్భుతం అనేటువంటి దాన్ని మన మార్గంలో మన విధానంలో జరగాలని కోరుకుంటాం. We expect God to work things the way we want it. మనం ఏ విధంగా జరగాలని కోరుకుంటామో అలాగున దేవుడు మన కొరకు అద్భుతం చెయ్యాలి అని కోరుకుంటూ ఉంటాం. And we miss out because we are not open to his ways. ఆయన యొక్క మార్గములకు మన కళ్ళు తెరవడం కానీ మనసు తెరవడం కానీ లేదు గనక అద్భుతాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. And I ended up learning the instrument in 6 days. 6 రోజుల్లోనే ఈ యొక్క వాయిద్యం వాయించడం నేర్చుకున్నాను. And within a month's time, I ended up playing at the Paralympic Games. ఆ తర్వాత ఒక నెల రోజులకే పారా ఒలింపిక్ గేమ్స్ లో నేను అక్కడ వాయించడం జరిగింది. And this was one of the instruments that, one of the songs that I played, How Great Thou Art. అక్కడ నేను పాడినట్లు లేక అక్కడ నేను వాయించినటువంటి ఈ వాయిద్యం మీద వాయించిన పాట ఏమిటంటే హౌ గ్రేట్ ద వర్డ్, నువ్వు ఎంత గొప్పవాడివి. So you have the track ready?